ప్రైస్ యాక్షన్ లేదా టెక్నికల్ అనాలిసిస్‌తో ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ ఏది చేయాలనుకుంటే గూడా మీకు ఒకటి గ్యారంటీ వచ్చుండాలి. అది క్యాండిల్ స్టిక్. అంటే అసలు ఫస్ట్ క్యాండిల్ అంటే ఏంటి? అండ్ దాంట్లో కూడా ఎన్ని ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి? వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? వాటితో ట్రేడ్ సెటప్ ఏంటి? వాటిని ఎలా ట్రేడ్ చేయాలి? లేకపోతే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇది ప్రతి ఒక్కళ్ళకి 100% తెలిసుండాలి. సో, ఇప్పుడు మనం ఎపిసోడ్ 12లో ఉన్నాం. మన ఏ టు జీ రెవల్యూషన్ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేసామో, ఇవాళ మనం 12థ్ ఎపిసోడ్ చాలా సీరియస్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉండబోతోంది. ఎందుకంటే ఎవ్వరైతే టెక్నికల్ అనాలిసిస్‌తో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో లేదా ఇన్వెస్ట్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ 100% తెలిసుండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీరు టెక్నికల్ అనాలిసిస్‌తో ట్రేడ్ చేయాలంటే ఏం చేస్తారు? సపోజ్ రిలయన్సో, టాటా మోటార్స్ ఇంకేదో అనుకుందాం. మీరు స్టాక్ ఓపెన్ చేస్తారు. చార్ట్ ఓపెన్ అవుతుంది. చార్ట్‌లో 2 కలర్ క్యాండిల్ ఉంటాయి. ఒకటి గ్రీన్ ఉంటుంది. ఒకటి రెడ్ ఉంటుంది. రకరకాల షేప్‌లలో రకరకాల కాంబినేషన్స్‌లో ఉంటుంది. ఇప్పుడు ఆ చార్ట్ ఏం చెప్తోందో మనకు అర్థమవుతేనే కదా మనం ట్రేడ్ లేదా ఇన్వెస్ట్ తీసుకునే డెసిషన్ తీసుకునేది. సో, ఆ ట్రేడింగ్ లాంగ్వేజ్ మనకి అర్థమయ్యేలాగా చేసే ఆ మీడియం ఉంటుంది చూడండి. అదే ఈ ప్రైస్ యాక్షన్ లేదా టెక్నికల్ అనాలిసిస్ లేదా ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ. సో, ప్రైస్ యాక్షన్ అనంగానే దీంట్లో చాలా ఉంటాయి. సపోర్ట్‌లు, రెసిస్టెన్స్‌లు, తర్వాత ప్యాటర్న్స్ ఉంటాయి. చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. కానీ అన్నిటికంటే ఫస్ట్ ఫౌండేషన్ లెవెల్‌లో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక క్యాండిల్ స్టిక్ గురించి. ఎందుకు? క్యాండిల్ స్టిక్‌లో మనకి ఓపెన్, హై, లో, క్లోజ్ 4 డెఫినిషన్స్, 4 వాల్యూస్ అన్నీ కలిపి మనకు ఒక క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ సైజు, షేప్, స్ట్రక్చర్‌ని బట్టి ప్రతి క్యాండిల్‌కి ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టోరీలో రిలయన్స్ ఇప్పుడు అమ్ముడు పోతోంది, సెల్లింగ్ ప్రెషర్‌లో ఉందని ఈ క్యాండిల్ మనకు ఆ స్టోరీ చెప్పిందనుకోండి, ఆ స్టాక్‌లో ఎంటర్ అవుతామా? అవ్వము. కానీ సపోజ్ ఇంకొక స్టాక్‌లో ఏదన్నా ఒక స్పెసిఫిక్ క్యాండిల్ మనం ఐడెంటిఫై చేసుకొని, అబ్బా! ఇది బుల్లిష్‌గా ఉంది, ఇక్కడి నుంచి పైకెళ్తుంది అన్న క్యాండిల్, అన్న స్టోరీ మనకు కనిపించిందనుకోండి, మనం ఎక్కువ కాన్ఫిడెంట్‌తో దాంట్లో ట్రేడ్ అయినా, ఇన్వెస్ట్ అయినా చేయగలుగుతాం గదా! సో, ఆ స్టేజ్‌కి ఈ క్లాస్ తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాము. అగైన్ మనం ప్రైస్ యాక్షన్ చాలా సీరియస్ వీడియోస్‌లోకొచ్చేస్తున్నాము. సో, నేనెప్పుడు చెప్పేలాగే మీ బుక్ ఏదైతే ఉంటుందో మీరు అన్నీ నోట్ చేసుకోమని చెప్పాను గదా! ఆ బుక్‌తో రెడీగా ఉండండి. ఇవాళ నేను చెప్పే 10 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గనుక మీకు నచ్చిన చార్ట్ ఓపెన్ చేసి అవి కనిపిస్తే అస్సలు వదలకండి. సో, ఇది మన 12థ్ ఎపిసోడ్ మన ఏ టు జీ సిరీస్‌లో. సో, ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌కొచ్చారో, ఫస్ట్ టైమ్ ఇదే వీడియో చూస్తున్నారో, నేను ఆల్రెడీ 11 వీడియోస్ చేశాను. ఇంట్రో వీడియో దగ్గర నుంచి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు 11 వీడియోస్ స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మంచిగా ప్రాఫిటబుల్‌గా సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్‌గా మార్చడానికి స్టెప్ బై స్టెప్ కోర్స్ చేస్తున్నాము. అన్ని వీడియోస్ ఇక్కడ లిస్ట్ లాగా పెడతాను. సో, మీరు అన్ని ప్రాపర్ ఆర్డర్‌లో చూస్తే మీకు బెటర్ క్లారిటీతో, కాన్ఫిడెంట్‌తో మీరు నేర్చుకోగలుగుతారు. సో, మీకు ఆ ప్లేలిస్ట్ కావాలంటే ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ అనేది చూసేయండి. తర్వాత మీరు ఫస్ట్ టైమ్ వస్తున్నారు. ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూసిన ఈ వీడియోస్‌ని ఎడిట్ చేసింది బషీర్. సో, కొత్తగా వచ్చిన మీరవ్వచ్చు, మన రెగ్యులర్‌గా మనల్ని సపోర్ట్ చేస్తున్న మన లాయర్ వ్యూవర్స్ అవ్వచ్చు. మీరందరూ ఏం చేయాలి? కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోండి. ఎపిసోడ్ 12 ప్రెజెంట్ అని చెప్పి మీ అటెండెన్స్ అనేది మార్క్ చేసేసుకున్న తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్ మొదలుపెట్టేద్దాం. సో, మనం ఏవేవైతే 10 క్యాండిల్ స్టిక్స్ డిస్కస్ చేసుకుంటున్నామో, ప్రతి క్యాండిల్‌కి ఒక స్టోరీ రిలేట్ చేసి ఒక స్టోరీ చెప్తాను. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా సార్లు థియరీ చెప్పేటప్పుడు అంతా ఇప్పుడు వినేటప్పుడు బానే ఉంటుంది. తర్వాత అంతా మర్చిపోతాం. సో, కానీ ఏదైనా స్టోరీ రిలేట్ చేసుకున్నామనుకోండి, ఈ స్టోరీ గుర్తుండిపోతుంది. ఆ స్టోరీ మంచిదా? పిచ్చిదా? మ్యాచ్ అవుతుందా? లేదా? సంబంధం ఉండదు. కానీ స్టోరీ అనేది గుర్తుండిపోతుంది గదా! సో, ఇప్పుడు 10 క్యాండిల్స్‌కి 10 స్టోరీస్ చెప్తాను. అండ్ ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ మీ బ్రెయిన్‌లో ఉండిపోయింది, మీకు గుర్తుండిపోయింది అని అనుకుంటే, తర్వాత మీరు చార్ట్‌లో ఆ క్యాండిల్‌ని ఐడెంటిఫై చేసినప్పుడు మీరు ఈజీగా అనలైజ్ అనేది చేసుకోగలుగుతారు. సో, అలాగా మనం ఇవాల్టి ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ఏంటంటే మరబోజు క్యాండిల్. సో, ఈ మరబోజు క్యాండిల్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ లేదా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. సో, ఇప్పుడు దీనికి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలోనో లేకపోతే ఒక ఏరియాలోనో ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీయో ఎవరైనా నుంచుంటున్నారనేసి అనుకుందాం. మొత్తం ఆ జిల్లాలో ఉండేవాళ్ళు, ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళకి ఓటేయకుండా యునానిమస్‌గా ఈ లీడర్‌ని గెలిపిచ్చేసారు అనుకుందాం. సో, ఇక్కడేంటి 100% సపోర్ట్ ఉంది ఈ ఒక్క పర్సన్‌కి అని చెప్పి. ఇప్పుడు అదే విధంగా స్టాక్ మార్కెట్‌లో ఒక్క సెల్లర్ గూడా లేదు. ప్రతి ఒక్కళ్ళు బయ్యర్‌లే ఉన్నారు. స్ట్రాంగ్‌గా ఎప్పుడైతే ప్రైస్ స్టార్ట్ అవుతుందో కింద నుంచి ఒక 100 దగ్గర స్టార్ట్ అయిందనుకుందాం. 100 దగ్గర నుంచి 200 దగ్గర ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుంది అనుకుంటే 100 నుంచి 200 ఎళ్ళేంత వరకు గూడా స్ట్రాంగ్ మొత్తం బయింగ్ ప్రెషర్ ఉండి ప్రాపర్ సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్
ఫామ్ అయిందనుకోండి, దాన్ని మరుబోజు క్యాండిల్ అంటారు. మరుబోజు క్యాండిల్ ఎలా ఉంటుంది? గ్రీన్ క్యాండిల్ ఎప్పుడొస్తుంది? మనకి ఓపెన్, క్లోజ్ కంటే కిందుండాలి. 100 నుంచి 200కెళ్ళింది గదా! సో, 100 దగ్గర ఓపెన్ అయిన క్యాండిల్ 200 దగ్గర క్లోజ్ అయింది అనేసి అనుకుందాం. అండ్ దీంట్లో 100 దగ్గర ఓపెన్ అయిన తర్వాత ఇంకా కిందకెళ్ళలేదు. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉండి, హై ఈక్వల్ టు క్లోజ్. అంటే ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో అదే హైయెస్ట్ పాయింట్ గూడా. సో, ఎక్కడ గూడా సెల్లర్లు కాంప్రమైజ్ అవ్వకుండా స్ట్రాంగ్‌గా ఒక స్టాక్‌ని పైకి తీసుకెళ్లారు అనుకుంటే దాన్ని మరబోజు క్యాండిల్ అంటారు. సో, ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ యానిమేషన్ గూడా కనిపించే ఉంటుంది. ఒక మరబోజు క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతుంది అని. ఇప్పుడు దీనికే ఆపోజిట్‌గా ఒక్కళ్ళు గూడా సపోర్ట్ చేయట్లేదు. కంటిన్యూయస్‌గా ఒక స్టాక్ సెల్లింగ్ ప్రెషర్‌లో ఉంది. 200 దగ్గర స్టాక్ స్టార్ట్ అయింది. ఒక్క బయర్ గూడా బై చేయలేదు. 200 నుంచి 201, 202 వరకు కూడా లేదు. 200 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచే 200 హై గూడా క్రియేట్ చేసి కంటిన్యూయస్‌గా స్టాక్ ఫాల్ అయిపోతూ ఒక 100 దగ్గర క్లోజ్ అయిందనుకుందాం. సో, ఇక్కడేంటి? ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై వచ్చేసి లో ఈక్వల్ టు క్లోజ్ అవుతే స్ట్రాంగ్ బేరిష్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే దాన్ని మనము బేరిష్ మరబోజు అంటాం. సో, బుల్లిష్ అంటే పైకెళ్తోంది, స్ట్రాంగ్‌గా ఉంది అని. బేరిష్ అంటే ఏంటి? వీక్, స్టాక్ చాలా వీక్‌గా ఉంది. మొత్తం సెల్లర్‌లే ఉన్నారు. ప్రైస్ కిందకొస్తోంది అని అర్థం. సో, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఒక బుల్లిష్ మరబోజులో పైన, కింద ఎలాంటి విక్స్ ఉండవు. లేదు, కొన్ని కేసెస్‌లో ఏంటంటే 90% బాడీ ఉండి పైన చిన్న విక్ ఒక 10% వరకు కూడా విక్ ఉండొచ్చు. సో, బుల్లిష్ అయితే విక్ పైన వైపు ఉంటుంది. బేరిష్ అయితే విక్ కింద వైపు ఉంటుంది. కానీ బుల్లిష్ క్యాండిల్‌లో కింద వైపు విక్ ఉండకూడదు. బేరిష్ క్యాండిల్ అయితే విక్ పైన వైపు ఉండకూడదు. సో, బేసిక్‌గా ఓపెన్ ఈక్వల్ టు లో ఉండాలి మరబోజు క్యాండిల్‌కి. ఓపెన్ ఈక్వల్ టు హై ఉండాలి బేరిష్ మరబోజుకి. సో, ఇప్పుడు ఇదే క్యాండిల్ మనము చార్ట్‌లో చూస్తే ఎలా ఉంటుందో చూడండి. సో, ఇక్కడ మీరు చూడండి, ఈ చార్ట్‌లో కంటిన్యూయస్‌గా మొత్తం బయ్యింగ్ ప్రెషర్ ఉంది. ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయింది. సో, ఇప్పుడు మీరు ఇక్కడ పైన చూడొచ్చు. ఈ క్యాండిల్‌కి ఎలా ఉంది చూడండి. విక్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద విక్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి గదా! కానీ ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్‌లో అసలు మనకి విక్సే లేవు. సో, దీన్ని అన్‌డూ చేస్తే ఇక్కడ మీరు చూడండి, ఈ క్యాండిల్‌లో ఇలా కింద ఇక్కడ గీతలేం లేవు. ఓన్లీ స్ట్రాంగ్ సాలిడ్ క్యాండిల్ ఉంది గదా! దీన్ని మనము మరబోజు క్యాండిల్ అనేసి అంటాము. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా మీరు చూడండి. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ పెట్టుకుందాం. సో, ఇక్కడ మీకు ఓపెన్, హై, లో, క్లోజ్ వస్తాయి చూడండి ఇక్కడ. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఓపెన్, హై, లో, క్లోజ్ అని ఉంది కదా! సో, ఇక్కడ మీరు చూడండి, ఓపెన్ 25,433 దగ్గర ఉంది. లో కూడా ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ లో ఉంటుంది. సో, ఇక్కడ ఓపెన్, లో 25,433 దగ్గర ఓపెన్ అయితే లో కూడా 25,433 ఉంది. తర్వాత హై చూడండి 25,454 దగ్గర ఉంటే క్లోజింగ్ కూడా 25,454 దగ్గర ఉంది. సో, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్ట్రాంగ్‌గా ఓన్లీ బయ్యింగ్ ప్రెషర్ వస్తే అది బుల్లిష్ మరబోజు క్యాండిల్ అంటాం కదా! సో, ఇలాంటి క్యాండిల్ గనుక మీకు చార్ట్‌లో కనిపిస్తే వదలకండి. అది 100% స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేసి అర్థము. సో, ఇప్పుడు ఈ క్యాండిల్ మనకి ఎక్కడ కనిపిస్తే అక్కడ ట్రేడ్ తీసుకోవచ్చా? ట్రేడ్ తీసుకోకూడదు. దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ చూడండి. ఇక్కడ మనకు బుల్లిష్ మరబోజు ఇక్కడ కనిపిస్తుంది. అంతా బానే ఉంది. కానీ మేజర్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందనంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టాక్ కంటిన్యూయస్‌గా అప్ ట్రెండ్‌లో పైకెళ్తూనే ఉంది. సో, ఇలా పైకెళ్తున్న స్టాక్‌లో ఇక్కడ పైన ఈ బుల్లిష్ మరబోజు వస్తే ఇంకెంత పెరుగుతుంది? అందుకే ఇక్కడ మళ్ళీ వచ్చి మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఈ బుల్లిష్ మరబోజు అనేది డౌన్ ట్రెండ్‌లో ఫార్మ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇలా స్టాక్ ఇక్కడ నుంచి పైనుంచి కిందకొస్తుంది. సో, ఇక్కడ గనుక ఇలా స్ట్రాంగ్‌గా ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చి మరబోజు క్యాండిల్ ఫార్మ్ అయితే అప్పుడు అది మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ. సో, ఇప్పుడు అలాంటి పర్ఫెక్ట్ ఎంట్రీలు మనకి ఎక్కడైనా వచ్చాయేమో అని చెప్పి మనం చెక్ చేద్దాం. సో, దీనికి ఎలా చెక్ చేయాలి? చాలా సింపుల్‌గా మన ట్రేడింగ్ వ్యూలోనే ఇక్కడ ఇండికేటర్స్ ఉంది కదా! ఇక్కడికొచ్చి మీరు సింపుల్‌గా బుల్లిష్ మరుబోజు అనంగానే మీకు ఇక్కడ బేరిష్, బుల్లిష్ 2 ఉన్నాయి కదా! సింపుల్‌గా మీరు బుల్లిష్ మీద మీరు క్లిక్ చేయండి. తర్వాత బేరిష్ మీద కూడా క్లిక్ చేసుకుందాం. 2 మనం డెఫినిట్‌గా మనం అనలైజ్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు వస్తుంది. ఇదేంటి? బుల్లిష్ మరబోజు మనకి ఇక్కడ ఒకటి హైలైట్ అయింది. ఇక్కడ చూడండి, ఒక బ్లూ కలర్ స్ట్రిప్ లాగా వచ్చింది కదా! సో, మనకి చార్టే చెప్తోంది బుల్లిష్ మరబోజు ఎక్కడుందని. సో, ఇప్పుడు అగైన్ మనకి ఇంకొక బుల్లిష్ మరబోజు ఎక్కడైనా ఉందా అని చూసుకుంటే చూద్దాం. ఓకే. రైట్. ఇక్కడ చూడండి. పర్ఫెక్ట్ కదా! ఇక్కడ మళ్ళీ మీరు పైన చూడండి, ఓపెన్, హై, లో, క్లోజ్ వస్తాయి. సో, ఇక్కడ ఓపెన్, హై, లో, క్లోజ్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయా? ఓపెన్ 24,406 ఉంది. మనకి లో వచ్చేసి 24,406 ఉంది. పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది కదా! హై ఎంతుంది? హై పర్వాలేదు, కొంచెం విక్ ఉన్నా కూడా ప్రాబ్లమ్ లేదు. కానీ మనకి ఈ కేస్‌లో 25,431 మళ్ళీ క్లోజింగ్ కూడా 25,431 పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. సో, ఇదేంటి? ఒక పర్ఫెక్ట్ మరబోజు క్యాండిల్. అండ్ ఈ మరబోజు క్యాండిల్ కూడా ఎలా ఫార్మ్ అయింది చూడండి. ఇక్కడ కంటిన్యూయస్‌గా మనకి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. మార్కెట్ కిందకొస్తుంది. కిందకొస్తూ కన్సాలిడేషన్ జోన్‌లో ఇలా ఒక స్ట్రాంగ్ మరబోజు క్యాండిల్ గనుక వస్తే డెఫినిట్‌గా
నేనైతే వదిలిపెట్టను. మీరు కూడా వదిలిపెట్టకండి. సో, ఇలాంటి క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు మీరు ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనంటే, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్‌లో ఎన్నైతే క్యాండిల్స్ డిస్కస్ చేసుకుంటామో పేర్లతో, ఇప్పుడు ఈ మరబోజు బుల్లిష్ అన్నాను, మరబోజు బేరిష్ అన్నాను. సో, ప్రతి క్యాండిల్ ఏదైతే అనుకుంటున్నామో లేదా సెటప్ ఏదైతే అనుకుంటున్నామో దీన్ని సిగ్నల్ క్యాండిల్ అని కన్సిడర్ చేయండి. సిగ్నల్ క్యాండిల్‌లో ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. దీన్ని నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్‌లో ట్రేడ్ తీసుకోవాలి. ఓకే. అర్థమైపోయింది కదా! సో, ఇది మనకేమవుతుంది మరబోజు క్యాండిల్ ఇది మన సిగ్నల్ క్యాండిల్. సో, సిగ్నల్ క్యాండిల్ ఏమిచ్చింది సిగ్నలు? మార్కెట్ ఇక్కడి నుంచి బుల్లిష్ ఉండబోతుందని సిగ్నల్ ఇచ్చింది. సో, ఇప్పుడు ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ ఈ మన సిగ్నల్ క్యాండిల్ హైని క్రాస్ అవుతుందో ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ అయింది కదా! దీన్ని మనకి ఇంకా జూమ్ చేస్తాను కావాలంటే మీకు. యెస్. సో, ఇక్కడ ఎప్పుడైతే మనకి అగైన్ మార్కర్ వచ్చేసింది. సో, ఇది మన సిగ్నల్ క్యాండిల్ గదా! ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ దీని హై క్రాస్ చేస్తుందో, ఇక్కడ మీరు బై ట్రేడ్ తీసుకోవాలి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఈ క్యాండిల్ లో ఎంతుంది? 25,406 దగ్గర ఉంది. సో, 25,406 ఆల్మోస్ట్ మనకి ఇక్కడొస్తుంది. కానీ ఇంత టైట్‌గా గాకుండా ఒక 4, 5 పాయింట్స్ దూరంగా ఇప్పుడు నేను ఇక్కడ గీత గీసుకున్నాను గదా! ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. సో, అంటే ఏంటి? ఒకవేళ ప్రైస్ ఇది క్రాస్ అవుతే నేనిక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఇక్కడ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో, ఇప్పుడు మనకి టార్గెట్ టు స్టాప్ లాస్ మనకెంతుంది? ఇది ఆల్మోస్ట్ మనకి 30 పాయింట్స్ ఉంది. సో, ఒక విషయం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో, ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌లో ఎస్పెషల్లీ మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంట్రాడే కోసం చేస్తున్నామనుకుంటే 1:1 రిస్క్ రివార్డ్‌తో బయటికొచ్చేయండి. అగైన్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ 70% ప్రాబబిలిటీ ఉంది సక్సెస్ రేట్‌కి. అంటే 10 ట్రేడ్‌లు గనుక మీరు మరోబోజు క్యాండిల్‌తో తీసుకుంటే 3 ట్రేడ్‌లలో మీ ఎస్ఎల్ హిట్ అవుతుంది. అండ్ మిగతా 7 ట్రేడ్స్‌లో మీరు ప్రాఫిటబుల్‌గా ఉంటారు. సో, ఆ 1:1 రిస్క్ రివార్డ్ తీసుకున్నా గూడా మీరు హ్యాపీగా ప్రాఫిట్ అనేది చేసుకుంటారు. సో, ఇలా మరోబోజు క్యాండిల్ కనిపిస్తే సిగ్నల్ క్యాండిల్ హై క్రాస్ అవుతుంటే మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఇదే క్యాండిల్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. పైన 1:1 టార్గెట్ గదా! మనకి 30 పాయింట్లొచ్చింది. సో, ఇక్కడ నుంచి 30 పాయింట్లు పైన టార్గెట్ ఉండాలి. ఇది ఆల్మోస్ట్ ఎంత వరకెళ్ళింది? 39 పాయింట్స్ వరకు వెళ్ళింది. సో, 1:1 టార్గెట్ హిట్ అయిపోయింది గదా! తర్వాత మార్కెట్ క్రాష్ అవ్వని, ఏమవ్వని అంటే నాకు సంబంధం లేదు. మన 30 పాయింట్లు మనకొచ్చాయా లేదా అని చెప్పి మనం అక్కడి నుంచి బయటికనేది మార్కెట్‌లోంచి బయటపడిపోవాలి. సో, ఇదేమో బుల్లిష్ మరోబోజు. ఇప్పుడు మనకి ఇక్కడే బేరిష్ మరోబోజు ఉంది. అది గూడా ఒకసారి ఐడెంటిఫై చేసుకొని అది గూడా అనలైజ్ చేసేసుకుందాం. సో, ఇప్పుడు బుల్లిష్ మరోబోజు సో, ఇప్పుడు ఈ మరోబోజు క్యాండిల్స్ లేకపోతే ఇవన్నీ ఏంటంటే ట్రెండ్ రివర్సల్ క్యాండిల్స్. సో, ఒక డౌన్ ట్రెండ్‌లో ఉంటే ఇక్కడి నుంచి పైకెళ్తుందా? పైకెళ్తుంటే అక్కడి నుంచి కిందకొస్తుందా అని చెప్పే క్యాండిల్స్. సో, ఇక్కడ మనం ఇప్పుడు బేరిష్ మరోబోజుని గూడా చూసుకుంటే సింపుల్‌గా మీకు జెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ ప్రైస్ మనకి ఓకే. ఇది కొంచెం అడ్వాన్స్ అవుతుంది. బట్ అగైన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో, ఇప్పుడు ప్రైస్ ఇక్కడ కంటిన్యూస్‌గా కిందకి ఫాల్ అవుతుంది. తర్వాత ఫాల్ అయిన తర్వాత ఏమైంది? ఇక్కడ కన్సాలిడేషన్ ఇచ్చింది. అంటే కొద్దిగా బ్రేక్ ఇచ్చింది. సో, అగైన్ దీన్ని ఫ్లాగ్ అండ్ పూల్ ప్యాటర్న్ అంటాం. అవన్నీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఎపిసోడ్ 13లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ ఎపిసోడ్‌లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది పైనుంచి మార్కెట్ ఫాల్ అవుతోంది. ఇక్కడ సైడ్ వేస్ అయ్యి కన్సాలిడేషన్ అవుతోంది. కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకొక మంచి స్ట్రాంగ్ పవర్‌ఫుల్ మరోబోజు క్యాండిల్ వచ్చింది. అగైన్ మరోబోజు క్యాండిల్ అంటే ఏంటి? ఓపెన్ హై మ్యాచ్ అవ్వాలి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మన కన్సాలిడేషన్ బ్రేక్‌డౌన్. సో, దీన్ని మనం సపోర్ట్ జోన్‌గా తీసుకుందాం. ఓకే. ఇది మన సపోర్ట్ జోన్ అనుకుంటే కన్సాలిడేషన్ బ్రేక్‌డౌన్ మనకి ఈ క్యాండిల్‌తో ఇచ్చింది. అండ్ ఈ క్యాండిల్ గూడా ఓపెన్ హై ఎంతుంది? ఓపెన్ 25,463 ఉంది. హై వచ్చేసి 25,463 ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో, ఇదేంటి? స్ట్రాంగ్ పర్ఫెక్ట్ బేరిష్ క్యాండిల్. అంటే ఇక్కడ నుంచి ప్రైస్ కిందకే వస్తుంది అని చెప్తోంది. సో, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ క్యాండిల్ మన సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. సో, ఈ క్యాండిల్ లో క్రాస్ అవుతుంటే మనం ఎంట్రీ తీసుకుంటాము. దీనిపైన మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాము. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ ఎంతైతే ఉంది? ఇక్కడ పాయింట్స్ మనం మెజర్ చేసుకుంటే ఎంతుంది? ఆల్మోస్ట్ 25 పాయింట్స్ ఉంది గదా! సో, ఇప్పుడు 25 పాయింట్స్ అనుకుంటే మన కింద టార్గెట్ ఎంతొచ్చిందో చూద్దాం. కింద మనకి టార్గెట్ ఆల్మోస్ట్ 54 పాయింట్స్ వచ్చింది. సో, 1:2 టార్గెట్ వచ్చింది. సో, మీరు 1:1 రాంగానే మీరు ఎగ్జిట్ అయిపోండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చేస్తున్నారు అనుకుంటే మీకు ఇబ్బందే లేదు. హ్యాపీగా మీరు 1:1తో ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు ఇంట్రాడే స్పెసిఫిక్‌లో. కానీ అలా గాకుండా ఇప్పుడు దీన్నే మీరు ఒకవేళ 2 అవర్సో లేకపోతే 1 డే టైమ్ ఫ్రేమ్‌లోనో చేస్తున్నారనుకోండి. అప్పుడేంటంటే కొంచెం ప్రాబబిలిటీ కోసం మీరు సక్సెస్ రేట్ పెరగడం కోసం మీరు ఏం చేయాలంటే 1:3 లేదా 1:5 వరకు మీరు టార్గెట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌లో చూపిస్తున్నట్టు 5 మినిట్స్ ఇంట్రాడే గనుక చేస్తుంటే 1:1 మోర్ దెన్ ఎనఫ్ ఎగ్జిట్ అయిపోవచ్చు. తర్వాత మన సెకండ్ క్యాండిల్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్. సో, ఈ హ్యామర్ క్యాండిల్‌ని మీరు ఒక హీరో ఫిగర్ లాగా ఆలోచించుకోండి. ఇప్పుడు క్లైమాక్స్ సీన్‌లో హీరో, విలన్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ విలన్ హీరోని బాగా చితకబాదుతాడు. కంటిన్యూస్‌గా కింద పడిపోయి కింద పడుతూనే ఉంటాడు. కానీ మళ్ళీ ఏం చేస్తాడు? సడెన్‌గా మన హీరో మళ్ళీ లేచి నుంచుంటాడు. విలన్‌ని చితకబాది గెలిచేస్తాడు కదా! మన హ్యామర్ స్టోరీ కూడా సింపుల్. వెరీ సిమిలర్ టు హ్యామర్ స్టోరీ. సో, ఈ హ్యామర్ స్టోరీ ఎలా అంటే
ఫస్ట్ సెల్లర్స్ కంటిన్యూస్‌గా డామినేట్ జేసి ప్రైస్‌ని డబాల్మని కింద వరకు తీసుకొచ్చేసారు. సపోజ్ 100 దగ్గర స్టార్ట్ అయిందనుకుందాం. 100 నుంచి 50 వరకు స్టాక్ ప్రైస్‌ని కిందకి తీసుకొచ్చేసారు. అప్పుడు ఏమవుతుందంటే మన హీరో రీ ఎంట్రీ లాగా హీరో మళ్ళీ లేచి నుంచున్నట్టు ఎప్పుడైతే సెల్లర్స్ డామినేట్ చేసి ప్రైస్‌ని కిందకి తీసుకొచ్చారో బయ్యర్స్ ఎంట్రీ ఇచ్చి ₹50 దగ్గర ఉన్న స్టాకు జుప్ అని పైకి తీసుకెళ్ళి 150 లేకపోతే 120 130 టచ్ చేసి 120 దగ్గర క్లోజింగ్ ఇచ్చారనుకోండి. అప్పుడేమవుతుంది? మన ఓపెనింగ్ ప్రైస్ ఏమో 100 ఉంది. లో ప్రైస్ ఏమో 50 ఉంది. హై ప్రైస్ ఏమో 130 ఉంది. క్లోజింగ్ ప్రైస్ ఏమో 120 ఉంది. సో, అప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఒక హ్యామర్ లాంటి షేప్‌లో ఒక క్యాండిల్ ఫార్మ్ అయితే దీన్ని హ్యామర్ క్యాండిల్ అనేసి అంటారు. ఇప్పుడు దీనికే ఆపోజిట్‌లో రివర్స్‌లో షూటింగ్ స్టార్ అని ఉంటుంది. అదేంటి? సీన్ రివర్స్ అయిపోయింది అనుకుందాం. ఫస్ట్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్‌గా స్టాక్‌ని 100 దగ్గర నుంచి 200 వరకు జుప్ అని తీసుకెళ్ళిపోయారు అనుకుందాం. 100 నుంచి 200 వరకు వెళ్ళిపోయింది. ఇంకేం లేదు బయింగ్ ప్రెషర్ తోపు సూపర్ అనేసి అనుకుందాం. అప్పుడు సెల్లర్‌లొచ్చి అచ్చా! మీ బయర్స్ పని ఇలా ఉందా? మిమ్మల్ని కిందకి తోసేస్తాం అని చెప్పి 200 నుంచి స్టాక్ కిందకి 70కి పడేసి 70 దగ్గర నుంచి కొంత రికవర్ అయ్యి 80 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇప్పుడు మన హ్యామర్ ఇలా ఉంటే దీన్ని ఉల్టా హ్యామర్ చేస్తే అది షూటింగ్ స్టార్. సో, ఫస్ట్ హ్యామర్ క్యాండిల్ ఏంటి? బేరిష్‌గా ఉండే స్టాక్ రివర్సల్‌లో పైకెళ్తుంది అంటే హ్యామర్ వస్తుంది. అదే విధంగా ఒక స్టాక్ కంటిన్యూస్‌గా పైకి షూట్ అవుతుంది. మంచి బుల్లిష్ ట్రెండ్‌లో ఉంది. అక్కడి నుంచి సెల్లర్స్ డామినేట్ చేసి స్టాక్ రివర్స్ అయ్యి కిందకొస్తుంది అని షూటింగ్ స్టార్ చెప్తుంది. ఇక్కడ అగైన్ నేను ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాను. సో, మనకి రెండే ఇండికేటర్లు ఉంటాయి కాబట్టి దాన్ని డిలీట్ చేస్తున్నాను. సో, సింపుల్‌గా ఇక్కడ ఇండికేటర్స్‌లోకొచ్చి హ్యామర్ అని సెర్చ్ చేశారనుకోండి. మీకు హ్యామర్ బుల్లిష్ అని వస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలి? షూటింగ్ స్టార్ అని వస్తుంది కదా! ఇది మనకి బేరిష్. సో, ఈ 2 మీరు యాడ్ చేసుకున్నారనుకుంటే మీకు ఇక్కడ ప్లాట్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ కనిపిస్తోంది. ఇది ప్రాఫిటబుల్‌గా ఉంది. బట్ స్టిల్ ఇది మన సెటప్‌లోకి రాదు. ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాము? ఒక అప్ ట్రెండింగ్ మార్కెట్‌లో మనకి షూటింగ్ స్టార్ రావాలనుకున్నాము. బట్ అగైన్ ఈ కేస్‌లో మార్కెట్ పైకి షూట్ అయింది. బట్ ఆల్రెడీ కిందకొస్తూ ఒక పాయింట్ తర్వాత ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది. బట్ అగైన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ప్రీవియస్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది. సో, ఇక్కడ షూటింగ్ స్టార్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇవన్నీ కొంత అడ్వాన్స్ లెవెల్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఇంకా వేరే ఇంకేదైనా మీకు ఈజీ ఎగ్జాంపుల్ వస్తుందేమో అని దాన్ని ఫైండ్ ఔట్ చేద్దాం. సో, ఇక్కడ మీరు చూడండి పర్ఫెక్ట్ షూటింగ్ స్టార్ ఇది. సో, ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ ఉంది. కానీ దానికంటే ఇంకా పర్ఫెక్ట్ షూటింగ్ స్టార్ ఇది ఉంది. సో, మీరు స్కిల్ నేర్చుకోవడం ఇందుకే ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ర్యాండమ్‌గా స్క్రోల్ చేస్తుంటే ఎలా అయితే స్పాట్ చేయగలిగానో అలా మీరు కూడా స్పాట్ చేయగలగాలి. సో, ఇప్పుడు మీరు చూడండి మనకి ఇండికేటర్ ఏదైతే ఉందో షూటింగ్ స్టార్ ఇదని చెప్తోంది. అది డెఫినెట్‌లీ షూటింగ్ స్టారే. కానీ మనకు కావాల్సిన షూటింగ్ స్టార్ ఎలాంటిది? ఇప్పుడు ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. కంటిన్యూస్‌గా మార్కెట్ షూట్ అవుతోంది. పైకొచ్చింది. పైనొచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే టాప్ ఉంటుంది. ఇక్కడి నుంచి మార్కెట్ ఇంకా పైకెళ్ళదా అని ఎవ్వడు చెప్పలేడు. లోకంలో ఎవరు చెప్పలేదు. సో, నేను ఎప్పుడెప్పుడైతే ఇలా చార్ట్స్ చూపిస్తానో చాలామంది ఇది క్వెషన్ చేస్తారు. ఇది ఆల్రెడీ అయిపోయిన చార్ట్ మీద నువ్వు చూసి ఇది వర్కౌట్ అవుతుంది అవ్వట్లేదని చెప్తావు. లైవ్‌లో మార్కెట్‌లో ట్రేడ్ చేసి చెప్పు అని. సో, అగైన్ లైవ్‌లో మార్కెట్‌లో ట్రేడ్ చేయడానికి సెబీ రెగ్యులేషన్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన సెటప్‌లో మనకి ఇక్కడ ఏముంది? పైకి మంచిగా హయ్యర్ హై ఫార్మ్ చేసుకుంటూ ప్రైస్ పైకెళ్ళింది. సో, ఇది మన షూటింగ్ స్టార్ ఏమవుతుంది? ఇది మన సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. సో, సిగ్నల్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఏం చేయాలి? ఈ క్యాండిల్ లో కింద మనం ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాం. అగైన్ డోంట్ వరీ. ఇప్పుడు ఇక్కడ నుంచి షార్ట్ సైడ్ చేస్తే మనకి ప్రాఫిట్ ఎలా వస్తుంది? మనం షార్ట్ సేల్ ఎలా చేయగలుగుతాము? మనం ఓన్లీ బయింగ్ సైడే ప్రాఫిట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ షార్ట్ చేస్తే కూడా ప్రాఫిట్ వస్తుందని ఇంకా బిగినర్స్‌కి డౌట్ ఉండొచ్చు. డోంట్ వరీ. మన సిరీస్ అయిపోయే టైంకి మొత్తం మీకు అర్థం చేపిచ్చేస్తాను. బట్ ఇప్పటికి సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే మీరు ఇంట్రాడేలో షార్ట్స్ అంటే ఇప్పుడు 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో 9:50 నుంచి 3:30 మధ్యలో మీరు ఏ స్టాక్‌నైనా అవ్వచ్చు, ఇండెక్స్‌నైనా అవ్వచ్చు. ఇంట్రాడేలో హ్యాపీగా మీరు షార్ట్ అనేది చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది 25,400 దగ్గర ఉంది. 25,400 దగ్గర బై బదులు సెల్ కొట్టి మీరు కింద వరకు ప్రాఫిట్‌ని హోల్డ్ చేసుకోవచ్చనమాట. సో, ఇదెంత? ఆల్మోస్ట్ 100 పాయింట్లు పడింది. సో, 100 పాయింట్ల ప్రాఫిట్ మీకు డెఫినిట్‌గా వస్తుంది. సో, ఈ విధంగా షూటింగ్ స్టార్‌లో మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. తర్వాత మన నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి డోజీ ప్యాటర్న్. సో, ఈ డోజీ ప్యాటర్న్‌కి స్టోరీ మీకు ఎలా చెప్పాలి అనంటే ఇప్పుడు ఒక పేరెంట్ ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే మదర్ అండ్ ఫాదర్ అనుకుందాము. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారనేసి అనుకుందాం. ఇప్పుడు ఎవరైనా రిలేటివ్ వచ్చి మీకు మీ అమ్మాయి ఇష్టమా? అబ్బాయి ఇష్టమా? అని అంటే ఏం చెప్తారు? లేకపోతే ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఇద్దరు కూతుర్లు ఉన్నారనుకోండి. మీ ఇద్దరు పిల్లల్లో ఏ పిల్లాడు ఇష్టము? ఏ పిల్లలు ఇష్టము? అని అడిగితే వీళ్ళు ఒక్క సెకండ్ ఇలా బ్లాంక్ అయిపోయి నాకు ఇద్దరు ఇష్టమే కదా! ఎవరి పేరు చెప్పాలి? ఏం చెప్పాలి? అని చెప్పి ఒక కన్‌ఫ్యూజన్ నడుస్తుంటుంది చూడండి.
సిమిలర్ కన్‌ఫ్యూజన్ గనుక మార్కెట్‌లో ఒక బయ్యర్‌కి, సెల్లర్‌కి అవుతోంది అని అనుకుంటే, అప్పుడు డోజీ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ మార్కెట్‌లో బయ్యర్స్ ఉన్నారనుకోండి, మంచి బులిష్ ట్రెండ్‌లో ప్రైస్‌ని పైకి తీసుకెళ్తారు. అచ్చా! వీడు ప్రైస్ పైకి తీసుకెళ్తున్నాడని చెప్పి మళ్ళీ కిందకి సెల్లర్స్ వచ్చేసి ప్రైస్‌ని కిందకి తీసుకెళ్ళి బుల్లిష్‌గా ఉండే క్యాండిల్ బేరిష్‌గా కన్వర్ట్ చేసేస్తారు. సో, అప్పుడు ఏమవుతుంది? అసలైతే షూటింగ్ స్టార్ ఫార్మ్ అవ్వాలి. కానీ ఇదేమవుతుంది? ఇది ఇంకా కిందకి ప్రైస్ ఇంకా గట్టిగా పడిపోయి మళ్ళీ బయ్యర్స్ వచ్చి దాన్ని పైకి తీసుకెళ్ళి ఎక్కడైతే ఓపెన్ చేశారో అక్కడే క్లోజ్ కూడా చేస్తారు. అంటే ఒక స్టాక్ 100 దగ్గర ఓపెన్ అయింది. క్లోజింగ్ కూడా 100 అయింది. పైన హై 150 కొట్టింది. కింద లో ఒక 50కి వెళ్ళింది అనుకుందాం. సో, ఇదేమవుతుంది? ఒక ప్లస్ సింబల్ లాగా ఫార్మ్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఓపెన్, క్లోజ్ 2 సేమ్ ఉంటాయో, ఫ్లాట్‌గా ఉంటాయో దాన్ని డోజీ క్యాండిల్ అనేసి అంటాము. ఇప్పుడు దాన్ని మనం ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు చార్ట్‌లో చూసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? సింపుల్‌గా ఇండికేటర్‌లోకొచ్చేయాలి. ఇండికేటర్‌లో వచ్చి ఇక్కడ డోజీ అని సెర్చ్ చేయాలి. డోజీ సెర్చ్ చేయంగానే మనకి టెక్నికల్స్‌లో బుల్లిష్, బేరిష్ అని వస్తున్నాయి. బట్ అవన్నీ తీసుకోకండి. అగైన్ మనది ఫ్రీ అకౌంట్ కదా! మనకి రెండే వస్తాయి. సో, మళ్ళీ ఇక్కడికొచ్చి డోజీ అని సెర్చ్ చేయంగానే మనకొచ్చేస్తుంది. ఇప్పుడు డోజీ ప్యాటర్న్స్ ఎక్కడైనా మనకి ఐడెంటిఫై అయ్యాయా అనేది చూద్దాం. సో, ఇక్కడ మనకి ఒక డోజీ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ ఐడెంటిఫై అయిపోయింది. సో, దాన్నే ఇక్కడ చూస్తున్నాను. ఓకే. సో, ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మార్కెట్‌లో కన్‌ఫ్యూజన్ ఉంటుందో, ఎప్పుడైతే బయర్స్, సెల్లర్స్ ఇద్దరు కొట్టుకుంటారో, మార్కెట్‌లో ఫ్లాట్ మార్కెట్ ఉంటుందో, అంటే ఎటు పైకి కిందకి మూవ్ అవ్వకుండా ఉంటుందో, అప్పుడు మనకి ఇలాంటి డోజీ క్యాండిల్స్ ఫార్మ్ అయితాయి. సో, ఇక్కడ మీరు చూడండి. నార్మల్‌గా క్యాండిల్స్‌లో మంచి బాడీ ఉంటుంది. కానీ ఇవన్నిటికి బాడీ చాలా సన్నగా ఉంటుంది. ఎందుకు? ఓపెన్ అండ్ క్లోజ్ 2 చాలా దగ్గరగా ఈక్వల్ ఫ్లాట్ ఉంటాయి. సో, ఇక్కడ మీరు చూడండి ఎగ్జాక్ట్ ప్లస్ సింబల్ లాగా ఉంది. దీని పక్కన ఇదేదో షూటింగ్ స్టార్ లాగా ఉంది. కానీ అగైన్ షూటింగ్ స్టార్ మనకి టాప్‌లో రావాలి. బట్ ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఇది చూడండి హ్యామర్ క్యాండిల్ లాగా ఉంది. హ్యామర్ షేప్‌లో ఉంది. సో, ఇలాగ మీరు ఇలా చార్ట్ చూడంగానే ఆ క్యాండిల్ ఏం చెప్తుందో అర్థమైపోవాలి. ఇగోండి ఇక్కడ ఇంకో షూటింగ్ స్టార్ ఉంది. ఇలా చెప్పేసేలా ఉండాలి. టక 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 చెప్పేయాలి. సో, ఇది ఎప్పుడొస్తుంది? ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో, అగైన్ మన డోజీ క్యాండిల్‌లోకొచ్చేస్తే ఇలా ఒక ప్లస్ సింబల్‌తో ఉన్నవి డోజీ క్యాండిల్స్ అంటాము. అగైన్ ఈ డోజీ క్యాండిల్స్‌కి ఎలాంటి ట్రేడ్ సెటప్ లేదు. డోజీ క్యాండిల్స్ వస్తే ట్రేడ్ తీసుకోకండి. వెరీ సింపుల్. ఒక డోజీ క్యాండిల్ అవ్వచ్చు. ఇప్పుడు దీనిలాగే ఇంకొక స్పిన్నింగ్ టాప్ అని ఉంటుంది. దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో దట్ మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. సో, స్పిన్నింగ్ టాప్ బ్లాక్, వైట్ అని ఉంది. మనకి ఏదైతే ఉంది 2 ఒకటే. సో, దానికి ఇంకెక్కడైనా మనకి ట్రైనింగ్ సెటప్ ఉందా అంటే యెస్. సో, ఇది స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్ అంటారు. సో, ఇదేంటి మనకి డోజీ లాగా ఎగ్జాక్ట్‌గా ఫ్లాట్‌గా ప్లస్ సింబల్‌లో కాకుండా ఈ బాడీ ఏదైతే ఉంటుందో బాడీ కొంచెం ఉంటుంది. పైన కింద విక్స్ ఉంటాయి. సో, బాడీ ఎంతుందో విక్స్ కొంచెం పైన కింద ఎక్కువుండి ఇది ఎలా అంటే ఒక మన బొంగరం లాగా లట్టు అంటారు. లేకపోతే అది అంటాం కదా! స్పిన్నింగ్ టాప్స్ అంటాం కదా! ఇవి అలాగుంటాయి. సో, ఇక్కడ గ్రీన్ స్పిన్నింగ్ టాప్ ఉంది. ఇక్కడ ఒక రెడ్ స్పిన్నింగ్ టాప్ ఉంది. ఇక్కడ మళ్ళీ గ్రీన్ స్పిన్నింగ్ టాప్ ఉంది. సో, ఈ స్పిన్నింగ్ టాప్స్ ఏంటంటే ఇది కూడా అంతే. మన డోజీ లాగా మార్కెట్‌లో అన్‌సర్టెనిటీ ఉన్నాయి అని చెప్పి డోజీస్ చెప్తాయి. సో, డోజీస్ అవ్వచ్చు, స్పిన్నింగ్ టాప్స్ అవ్వచ్చు. ఇవి ఎప్పుడైతే మార్కెట్‌లో కనిపిస్తాయో మీరు ట్రేడ్ చేయకండి. మీరు దూరంగా ఉండి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ ఇప్పుడు ఈ డోజీ స్పిన్నింగ్ టాప్స్‌ని బ్రేకౌటో, బ్రేక్ డౌనో ఏదోటి ఇస్తుంది. ఇగోండి ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇస్తాను. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ మల్టిపుల్ డోజీస్ ఉన్నాయి. ఓకే. ఈ 2 కూడా మనకేంటి స్పిన్నింగ్ టాప్స్ లేదా డోజీస్ కిందకొస్తాయి. సో, ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మీరు ట్రేడ్ తీసుకోకుండా ఇక్కడ చూడండి మల్టిపుల్ ఉన్నాయి. సో, ఇలా ఉన్నప్పుడు ఇప్పుడే మీరు వెంటనే ట్రేడ్ తీసుకోకుండా దీని పక్కన ఏదైనా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో, ఇప్పుడు ఇక్కడే మనము ఈ డోజీ క్యాండిల్స్, ఈ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయని అనుకుందాం. దీని పక్కన చూడండి ఒక మంచి స్ట్రాంగ్ ఇదేంటి మరోబోజు క్యాండిల్ ఫార్మ్ అయింది. 90% వరకు బాడీ ఉంది. పైన ఒక చిన్న విక్ ఉంది కదా! సో, ఇదేంటి మరోబోజు క్యాండిల్. సో, ఒక స్పిన్నింగ్ టాప్ అవ్వచ్చు, ఒక డోజీ అవ్వచ్చు. ఇగో ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది చూడండి. అన్ని స్పిన్నింగ్ టాప్సే ఉన్నాయి. సో, ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే మీకు ఇలా దాని తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మ్ అయితుందో అలాంటప్పుడే మీరు ట్రేడ్ తీసుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడ కింద మేబీ ఒక హ్యామర్ ఫార్మ్ అవ్వచ్చు ఇలాగా. హ్యామర్ ఫార్మ్ అయితే హ్యామర్ ట్రేడ్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మరోబోజు ఫార్మ్ అయింది అనుకుందాం. మరోబోజు ట్రేడ్ సెటప్ మీద ట్రేడ్ తీసుకోవాలి. సో, ఎప్పుడైనా గానీ ఒక డోజీ లేకపోతే ఒక స్పిన్నింగ్ టాప్ ఈ కాంబినేషన్‌లో గనుక మీకు ఒక క్యాండిల్‌లో సెటప్ కనిపిస్తే మీరు దానితో ట్రేడ్ తీసుకోకుండా దాని తర్వాత వచ్చేది. సో, అప్పుడు ఏమవుతుంది డోజీ మొత్తం కూడా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అవుతుంది. తర్వాత వచ్చే ఈ సింగిల్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది మన సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. సో, ఇక్కడ మనకి మరోబోజు కనిపిస్తుంది కాబట్టి హై క్రాస్ అయితే బై సైడ్ ఎంట్రీ తీసుకునే వాళ్ళం. కింద స్టాప్ లాస్ పెట్టుకున్నాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ మనకి నెక్స్ట్ క్యాండిల్ హై క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోలేదు. వెరీ సింపుల్, వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇప్పుడు మరోబోజు ఉంది కదా అని చెప్పి కళ్ళు మూసుకొని బై ఎంట్రీ తీసేసుకుంటారా? బై ట్రేడ్ తీసుకుంటారా? అస్సలు తీసుకోవద్దు. మనకి బై క్యాండిల్ కనిపించింది. కన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు క్యాండిల్ స్టిక్ కనిపించంగానే కన్ఫర్మేషన్ రావాలి. తర్వాత ఇది నేను చెప్పేటప్పుడే చాలామందికి ఇంకొక డౌట్ వస్తుంది. అదేంటంటే సరే ఇప్పుడు ఇదేమో ఫస్ట్ క్యాండిల్ మనకి మరోబోజు కనిపించింది, హ్యామర్ కనిపించింది, వాటెవర్ కనిపించింది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఉండే సెకండ్ క్యాండిలే క్రాస్ అవ్వాలా?
లేకపోతే ఒక 3, 4 క్యాండిల్ ఆగి తర్వాత క్రాస్ అయితే ఓకేనా అని ఒక డౌట్ వస్తుంది. సో, అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాక్సిమం 2 లేదా 3 క్యాండిల్స్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ క్యాండిల్. ఇది ఇది మన సిగ్నల్ క్యాండిల్ గదా! ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇదేమో థర్డ్ క్యాండిల్. 3 క్యాండిల్స్‌లో ఒక్కటి గూడా మనకు దీని హై క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో, ఇంకిది మరో బోసు కింద మనం కన్సిడర్ చేయొద్దు. తర్వాత వచ్చే మళ్ళీ క్యాండిల్స్‌లో మళ్ళీ మనం డిఫరెంట్ ట్రేడ్ సెటప్స్‌ని వెతుక్కోవాలి. సో, సింగిల్ క్యాండిల్ స్టిక్ ఒకటి ఫార్మ్ అయింది. అయిన తర్వాత నెక్స్ట్ 3 క్యాండిల్స్‌లో ఏదైనా ఒక్కటి గూడా ఆ హైయో, లోవో క్రాస్ అవ్వట్లేదు అనుకుంటే ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌ని క్యాన్సిల్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్యాటర్న్ కోసం మీరు వెతుక్కోవాలి. అండర్‌స్టూడ్? క్లియర్ గదా? డన్. సో, ఇప్పటివరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? ఒకటి మరోబోజు. అందులో బుల్లిష్ అండ్ బేరిష్ మరోబోజు. తర్వాత హ్యామర్, తర్వాత షూటింగ్ స్టార్. తర్వాత మళ్ళీ డోజీ తెలుసుకున్నాం, స్పిన్నింగ్ టాప్స్ తెలుసుకున్నాం. సో, ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నీ గనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి. డెఫినిట్‌గా ట్రేడ్ అనేది చేయండి. సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి మోస్ట్ ప్రాఫిటబుల్‌గా కూడా ఉంటాయి. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ రికార్డింగ్ టైమ్ చూస్తుంటే ఈ వీడియోనే కొంచెం లెంథీగా అయిపోతుంది. సో, మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఒక్కొక్క క్యాండిల్‌కి డిఫరెంట్ స్టోరీ ఉంది గదా! సో, నెక్స్ట్ ఏంటంటే 2 క్యాండిల్స్ కలిపితే గూడా ఒక డిఫరెంట్ స్టోరీ అనేది ప్రొజెక్ట్ అవుతుంది. 2 క్యాండిల్స్ పెయిర్‌లో, 3 క్యాండిల్స్ పెయిర్‌లో గూడా మనం కొన్ని సెటప్స్ అర్థం చేసుకోవచ్చు. అందులో గూడా మళ్ళీ 5 కేటగరీస్ ఉన్నాయి. 5 క్యాండిల్ స్టిక్ టైప్స్ ఉన్నాయి. అవి మనం ఏం చేద్దామంటే ఇది ఎపిసోడ్ 12 అయింది గదా! ఎపిసోడ్ 13లో మనం డబుల్ క్యాండిల్ స్టిక్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకుందాం. సో, ఈ వీడియో మనం ఇక్కడికి ఎండ్ చేద్దాము. బట్ అగైన్ ఎండ్ చేసే కంటే ముందర ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ అందరికీ నేను ఈ డాక్యుమెంట్ ఒకటి షేర్ చేస్తాను. సో, ఈ డాక్యుమెంట్‌లో ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏ టు జీ ఎపిసోడ్ 12 మార్కెట్ ఫిట్ తెలుగు క్యాండిల్ స్టిక్ స్క్రీనర్ లింక్స్. సో, ఇవేంటంటే ఇక్కడ బేరిష్ మరోబోజు, బుల్లిష్ మరోబోజు, షూటింగ్ స్టార్, హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్, బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇలా చాలా ఉన్నాయి గదా! సో, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీకు మరోబోజు అంటే ఏంటో అర్థమైపోయింది. బుల్లిష్, బేరిష్, హ్యామర్, క్యాండిల్ స్టిక్ ఇవన్నీ అర్థమైపోయాయి. కానీ ఈ ప్యాటర్న్స్ ఏ స్టాక్‌లో ఫార్మ్ అయితున్నాయో మీకు తెలియాలి గదా! సో, దానికోసం ఈ స్క్రీనర్ టూల్ యూజ్ అవుతుంది. సో, మీరు ఏం చేయొచ్చు అంటే నేను ఈ డాక్యుమెంట్‌ని డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సో, మీరు ఈ డాక్యుమెంట్‌ని కాపీ చేసుకోవాలి. ఫస్ట్ మీరు డైరెక్ట్‌గా డాక్యుమెంట్ యాక్సెస్ అవ్వదు. మీరు ఓపెన్ చేయంగానే మేక్ ఎ కాపీ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీ అకౌంట్‌లో డాక్యుమెంట్‌తో ఒక కాపీ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలి? బేరిష్ మరోబోజు. సో, ఎవ్రీడే సాయంత్రం అవ్వచ్చు, వీకెండ్‌లో అవ్వచ్చు. ఏం చేయాలి? ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క ఉన్న 4, 5 లింకులు నొక్కండి. ఓకే. బేరిష్ మరోబోజు ఉంది. దీని మీద మీరు క్లిక్ చేసి క్లిక్ కొట్టంగానే ఏమవుతుంది? చార్టింగ్‌లో మనకి స్క్రీనర్ టూల్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఏం చేయాలి? క్యాష్‌లో ఉన్నదాన్ని ఫస్ట్ ఫ్యూచర్స్‌లోకి సెలెక్ట్ చేసి రన్ స్కాన్ అని కొట్టండి. సో, ఇక్కడ ఏమవుతుంది? జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్‌లో బేరిష్ మరోబోజు సెటప్ ఉంది. సో, ఇక్కడ చూడండి ఇది బేరిష్ మరోబోజునే. కాకపోతే మనం ఏమనుకున్నాం? మనకి టాప్‌లో కావాలి. సో, ఇది టాప్‌లో రాలేదు కాబట్టి ఇది రిజెక్ట్. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఆల్రెడీ డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో, ఇది కూడా రిజెక్ట్. డీఎల్ఎఫ్ ఉంది. ఇది ఆల్రెడీ పడిపోతుంది. బట్ ఇక్కడ కన్సాలిడేషన్‌లో ఉంది. ఇక్కడ బేరిష్ మరోబోజు వస్తుంది. సో, వెరీ గుడ్. సో, ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇక్కడ ఒక లైన్ గీసుకొని ఈ లో క్రాస్ అవుతుంటే మనం ట్రేడ్స్‌ని కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. అగైన్ ఇది ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్, స్టాక్ అడ్వైజర్ కాదు. జస్ట్ స్క్రీనర్ టూల్ ఏదొస్తుందో అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తున్నాను. తర్వాత మనకి కేఐ ఇండస్ట్రీస్ అని ఉంది. ఇది ఆల్రెడీ బ్రేక్ డౌన్ ఇచ్చేస్తుంది. మంచిగా కనిపిస్తుంది. ఇది కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. గెయిల్ అయితే ఇంకా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ రీసెంట్‌గా ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని మనం రిజెక్ట్ అనేది చేయాలి. అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ సపోర్ట్ ఉంది. సో, రిజెక్ట్ చేయాలి అని అంటున్నాను. సో, ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ మనం క్యాండిల్ స్టిక్స్ అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రైస్ యాక్షన్‌లో ఉండే సపోర్ట్, రెసిస్టెన్సు, ట్రెండ్ లైన్ సపోర్ట్స్ ఉంటాయి. అవి కూడా మనం అర్థం చేసుకోవాలి. అవి ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇది 12థ్ ఎపిసోడ్ కదా! 13థ్ ఎపిసోడ్‌లో మనం ఆ డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత 14థ్ ఎపిసోడ్‌లో సపోర్ట్స్ ఏంటి, రెసిస్టెన్సెస్ ఏంటి, ట్రెండ్ లైన్స్ ఏంటి, వాటిని ఎలా ట్రేడ్ చేయాలని చెప్పి కూడా అర్థం చేసుకుందాం. ఏమవుతుందంటే క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ ఈ రెండిటిని కలిపి కొట్టి ట్రేడ్ చేశారనుకుంటే ఇంకా మీకు తిరుగులేదు. ఎందుకంటే నా పర్సనల్ ట్రేడింగ్ సెటప్‌లో నేను యూజ్ చేసేది రెండే. సపోర్ట్, రెసిస్టెన్స్, క్యాండిల్ స్టిక్, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. బట్ 90% నా ట్రేడ్స్ అన్నీ సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్ మీద. సో, అది కూడా మీకు నేర్పిస్తాను. సో, ఇక్కడ అగైన్ ఫస్ట్ మనకి బేరిష్ మరోబోజు వచ్చేసింది. తర్వాత బుల్లిష్ మరోబోజు మీద క్లిక్ చేయండి. చార్టింగ్ ఓపెన్ అవుతుంది. క్యాష్ బదులు ఇక్కడ ఫ్యూచర్స్ పెట్టుకోండి. సో దట్ యూజ్లెస్ స్టాక్స్, లిక్విడిటీ లేని స్టాక్స్ అన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. సో, ఇక్కడ మనకు చూసుకుంటే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ ఉంది. పర్ఫెక్ట్ సెటప్ ఉంది. చూడండి మంచి స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఉంది. మంచి బుల్లిష్ క్యాండిల్ ఉంది. సో, దీన్ని కన్సిడర్ చేయొచ్చు. డాబర్ ఇండియా లిమిటెడ్ ఆల్రెడీ ర్యాలీ అయిపోయింది. సో, దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. టీవీఎస్ మోటార్స్. సో, ఇక్కడ మనకి బుల్లిష్ ప్యాటర్నే కనిపిస్తుంది. బుల్లిష్ మరోబోజు. కానీ ఇది కాంబినేషన్‌లో ఇప్పుడు నేను పక్కనున్న క్యాండిల్ కూడా చూస్తాను కదా! సో, 2 కాంబినేషన్‌లో చూస్తే దీన్ని ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ హరామీ ప్యాటర్న్ అంటాము. అది నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీకు చెప్పినప్పుడు అర్థమవుతుంది. బట్ అగైన్ మీకు ఐడియా వచ్చింది కదా! సో, ఇక్కడ షూటింగ్ స్టార్ ఉంది. హ్యామర్ ఉంది. సో, మీరు క్లిక్ చేయంగానే ఏ స్టాక్స్‌లో హ్యామర్‌లు వస్తున్నాయి అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ మ్యారికో ఉంది. చూడండి పర్ఫెక్ట్ హ్యామర్ సెటప్ మీకు వస్తుంది. సో, ఇలాగా మీకు డాక్యుమెంట్ ఇస్తాను కాబట్టి దాంట్లో ఎళ్లి మీరు ఏం చేయండి అంటే హోంవర్క్ నెక్స్ట్ వీడియో వచ్చే లోపల
ఈ 5 ఏవైతే సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయో నేను ఇచ్చే డాక్యుమెంట్‌లో ఒక్కొక్కటి ఓపెన్ చేయండి. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చార్ట్‌లో ఫిగర్ ఔట్ చేయండి. ఇప్పుడు నేను చార్ట్‌లో చూడండి మీ అందరి కోసం వీడియో చేయాలని చెప్పి మార్క్ చేశాను కదా! రీసెట్ కొడితే ఇక్కడ చూడండి డార్క్ క్లౌడ్, బేరిష్ ఎన్‌గల్ఫింగ్ ఇలా పేర్లు రాసుకున్నాను. హ్యామర్ అని చెప్పి, మరోబోజో అని చెప్పి ఇలా రాసుకున్నాను కదా! సో, మీరు కూడా ఏం చేయండి ఈ వీడియో అయిపోంగానే ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్రతి ఒక్క క్యాండిల్ ఏం చేయక్కర్లేదు. ఇగోండి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు క్యాండిల్ ఇక్కడుంది. సో, ఈ క్యాండిల్ చూస్తే ఏం అర్థమవుతుంది? ఇదేదో కొంచెం స్పిన్నింగ్ టాప్‌లో ఉంది. కానీ ఇక్కడేమో ఓపెన్‌లో ఉంది కాబట్టి ఇది మరోబోజు క్యాండిల్. కానీ మరోబోజు క్యాండిల్ మనము బుల్లిష్ మరోబోజు ఎప్పుడు బాటమ్ ట్రెండ్‌లో కనిపించాలి. కానీ ఇదేమో మధ్యలో కనిపిస్తుంది. సో, రిజెక్ట్. సో, ఇలాగ మీరు ఏం చేయండి అంటే అనలైజ్ చేయడం ఫస్ట్ అర్థం చేసుకోండి. సో, ఇది చూడండి పర్ఫెక్ట్ మంచిగా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది. ఇదొక మరోబోజు క్యాండిల్ లాగా కనిపిస్తుంది. సో, ఇలాగ మీరు ఏం చేయొచ్చు మొత్తం చార్ట్స్‌ని ఓపెన్ చేసి ఎవ్రీ సింగిల్ క్యాండిల్ మనం అనుకున్న క్యాండిల్స్ లాగా కనిపిస్తుందా లేదా చూసుకొని బాగా ప్రాక్టీస్ చేశారని అనుకుంటే అప్పుడు మీకు ఈ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ అర్థమైపోతాయి. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను చెప్పే డ్యూయల్ క్యాండిల్ స్టిక్స్, ఆ నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్పే సపోర్ట్ రెసిస్టెన్సెస్‌తో కలిపి ట్రేడ్ చేశారనుకుంటే మీకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. నేను అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. సిరీస్ కూడా ఇప్పటికి ఆపేయొచ్చు అనుకుంటా. అంత పర్ఫెక్ట్ లెవెల్‌లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ మాత్రం ఇంపార్టెంట్. ప్రాక్టీస్ బాగా ఎంత చేస్తేనే అంత వస్తుంది. సో, ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్‌లో డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్‌ని మనం డీటెయిల్డ్‌గా స్టడీ చేసుకొని అర్థం చేసుకుందాం. అగైన్ దానికి కూడా స్క్రీనర్ లింక్, స్క్రీనర్ టూల్ కూడా మీకు ఇచ్చేస్తాను. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీ కమెంట్ సెక్షన్‌లో గనుక మీ అటెండెన్స్ ఇవ్వకపోతే అటెండెన్స్ కూడా డ్రాప్ అనేది చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌తో మళ్ళీ మీ అందరిని కలుసుకుంటాను. అప్పటి వరకు గుడ్ బై.